వంటి సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ దినము వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. సాధారణంగా మనము మనుషులము, విశ్వాసులము, సంఘములో చేర్చబడినటువంటి వాళ్ళము ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు మనం ఒకసారి ఆలోచన చేస్తే దేనికి మనం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నాము అనేటువంటిది ఒకసారి మనల్ని మనము క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఎక్కువగా మనము ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతను ఇస్తాము, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతను ఇస్తాము, సామాజిక స్థిరత్వానికి ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఒకటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నది, దానికి తక్కువ ప్రాధాన్యతను మనము ఇస్తాం. అదే ఆత్మీయమైనటువంటి భద్రత. చాలా తక్కువ. ఒకవేళ ఆత్మీయమైనటువంటి విషయాలకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇచ్చి ఉంటే, ఒకవేళ ఈ పాటికి ఇక్కడంతా కూడా నిండి ఉండేది. ఎందుకు ఇట్ట పల్సగా ఉన్నది చర్చ్? ఇంకా 11:30 అవుతున్నా కూడాను ఎందుకు వస్తూ ఉన్నారు ఇంకా అంటే, ఆత్మీయమైనటువంటి విషయాలకు మనము తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఒకవేళ మనము డాక్టర్కి అపాయింట్మెంట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే డాక్టర్ మనకు ఒక టైం ఇస్తాడు, అపాయింట్మెంట్ టైం. మనము ఆ టయానికంటే ముందు పోతాం, లేటుగా పోం కదా. ఆయన మనకు 11కు అని చెప్తే 10:30కే పోవడానికి ప్రయత్నం చేస్తాం, లేటుగా పోము. ఎందుకు అంటే మనము ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఆరోగ్య భద్రతకు మనము ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది. అందుకే చాలా జాగ్రత్తగా ముందు నుంచే అనగా రాత్రి నుంచే దానికి సంబంధించినటువంటి అన్ని కూడాను ఏర్పాట్లు, ఆలోచనలు చేసుకొని సిద్ధపరిచి తీసుకోవాల్సినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడాను చక్కపరుచుకొని ఉదయాన్నే త్వరగా పని ముగించుకొని వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డ్యూటీకి లేటుగా పోతే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒకసారి అయితే సరే, 2 సార్లు అయితే సరే. ప్రతిసారి 10కి డ్యూటీ అంటే 11:30కి 12కి పోతే ఊరుకుంటారా? అట్లా పోం కూడా లేండి. మనం కరెక్ట్ టైంకే పోతాం. ఎందుకు అంటే ఉద్యోగ భద్రత పోతుంది, ఆ భద్రత పోతుంది, ఆర్థికంగా బలహీనపడతాం. కాబట్టి ఖచ్చితంగా మనం టయాన్ని పాటిస్తాము, తప్పకుండా పోతాం. వారానికి 6 దినములు, పని దినములు అంటే 6 దినములు పోతాం. ఒక్క దినము 7వ దినం ఆలయానికి పోవటానికి 11, 11:30 అయినా కానీ వెళ్ళాం. ఎందుకు అంటే మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అక్కడ చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము అనేటువంటిది. సామాజిక స్థిరత్వం, గెట్ టుగెదర్ అనుకోండి, పోతాం, టయానికి పోతాం. పెళ్ళికి అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఒక ½ an hour పోతాం. పోకుంటే ఏమని అనుకుంటారు, పోకుంటే బాగుండదు. ఖచ్చితంగా ఒక లేటుగానే పోవాలి. అదే దేవుని విషయానికి వస్తే పోకపోయినా ఏం కాదు, నెలలో 1 వారం పోతే చాలు, అది ఎప్పుడో లేటుగా. పోకపోయినా కూడాను ఏమి దేవుడు అడగడు. కాబట్టి అక్కడ మనకు కనబడుతూ ఉంది క్లియర్గా
మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నామో? సామాజిక స్థిరత్వానికి మనం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం. మనుషులు ఏమని అనుకుంటారేమో అని ఒక పెళ్ళికైతే మనం వెళ్తాం, కానీ దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, దేవుడు ఎదురు చూస్తాడేమో, దేవుడు సన్నిధిలో మనము కనబడకపోతే బాధపడతాడేమో, ఈ దినము మనము దేవుని వాక్యం చదవకపోతే ఎట్లా, ఏమీ అనుకోం, ఆలోచన చేయం. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి భద్రతకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేటువంటిది అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడాను అదే విషయం చాలా ప్రస్ఫుటంగా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క తత్వం ఏంటంటే, దేవుని యొక్క గుణలక్షణాలలో ఒక లక్షణం, ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, పనికిరాని దాన్ని బాగు చేసేటువంటి వాడు, బలహీనమైన దాన్ని బలపరిచేటువంటి వాడు, చిన్నగా ఉన్న దానిని పెద్దగా చేసేటువంటి వాడు. అందుకే చిన్నమందా నువ్వు భయపడకు అన్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే అన్నాడు. అంటే ఆవగింజ అనేటువంటిది రెండు రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి, దాని సైజ్ చాలా చిన్నది. రెండవది, దాని గుణం ఫలించేటువంటిది. భూమిలో పడగానే మొక్కై పైకి రావటం, జీవము కలిగి పైకి రావటం, అందులో జీవం ఉంటుంది కాబట్టి ఇత్తనంలో అది చిన్నగా ఉన్నప్పటికీ కూడాను మొక్క రావటం మనం చూస్తాం. చిన్నగున్నా పర్లేదు, కానీ దేవుని దగ్గరికి రావటం అనేటువంటిది మనము మానేయకూడదు. దేవుని సన్నిధిలో కనబడటం అనేటువంటిది మనము మానుకోకూడదు. కాబట్టి ఆయన చిన్నగున్నా కానీ దాన్ని పెద్దదిగా చేసినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే చిన్నయే ఆయనకి ఇష్టం. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దాన్ని బాగు చేసినటువంటి వాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆదిలో. ఏం చేశాడు దేవుడు? దేవుడు వచ్చి దాని చుట్టూ కమ్ముకొని దానిని నివాసయోగ్యమైనటువంటిదిగా చేశాడు, మార్చాడు. ముందు నివాసయోగ్యంగా లేదు, ఒక ఆకారం లేదు, శూన్యత కమ్ముకొని ఉన్నది. బాగు చేశాడు. బాగు చేసి దాన్ని యోగ్యమైనటువంటిదిగా, నివాసయోగ్యమైనటువంటిదిగా చేయడం మనం చూస్తాం ఆదికాండం 1:2. డిజార్డర్లో ఉన్నటువంటి దానిని ఆర్డర్లో పెట్టేటువంటి దేవుడు మన దేవుడు. క్రమము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను క్రమబద్ధీకరణం చేసేటువంటి వాడు, క్రమపరిచేటువంటి వాడు మన దేవుడు. అయితే ఆయన దగ్గరికి మనము రావటం, ఆయనకు మనము ప్రాధాన్యతను ఇవ్వటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు క్రమానికి కర్త అయితే అపవాది అక్రమానికి కర్త. క్రమం అంటే ఒక పద్ధతి. ఆదివారం ఆరాధనకు వెళ్ళడం ఒక క్రమం. ఆరాధన ఈ విధంగా చేయడం ఒక క్రమం. జీవితంలో బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం ఒక క్రమం. ఈ క్రమానికి మనం అలవాటు పడాలి. ఒకవేళ క్రమముగా లేకపోతే దేవునికి కానీ మనం చెప్పుకుంటే దాన్ని క్రమపరిచేటువంటి దేవుడు. అక్రమముగా ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసేటువంటి వాడు కాడు. బలహీనముగా ఉన్నటువంటి వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అది శారీరక బలహీనత కావచ్చు, లేకుంటే విశ్వాసములో బలహీనత కావచ్చు, ఏ బలహీనత అనేప్పటికీ కూడాను ఆయన బలపరిచి వాడుకునేటువంటి వాడు, సిద్ధపరిచేటువంటి దేవుడు, క్రమపరిచేటువంటి వాడు. అంతకు ముందుగానే అనగా 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41 వరకు చూస్తే అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని ఆయన మిక్కిలి నిమ్మళమయ్యేటట్లు చేయడం మనం చూస్తాం. ఒక పద్ధతి, ఒక క్రమము లేకుండా అలలు
గాలి చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు, సముద్రము ఎగిరెగిరి పడుతూ ఉన్నప్పుడు, ప్రయాణము కష్టతరమైనప్పుడు దేవుడు ఆ గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళపరిచాడు, ఒక క్రమములో పెట్టాడు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం మనం చూస్తాం 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో సముద్రపుడు అద్దరి ఉన్నటువంటి గెరాసేనుల ప్రాంతమునకు ఆయన వచ్చాడు. ఈ గెరాసేనుల ప్రాంతం అనేటువంటిది యూదులు నివసించేటువంటి ప్రాంతం కాదు, అక్కడ అందరూ కూడాను అన్యజనులు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ అన్యజనులు, దేవుని ఎరిగినటువంటి వారు, యూదేతరులు నివసించేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ కన్నా ఒక జంతువుకు ఎక్కువ విలువనిస్తున్నట్లుగా, ప్రాధాన్యతనిస్తున్నట్లుగా మనము చూస్తాం. నేడు కూడాను లోకంలో ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ, ఒక జంతువుకు ఇచ్చేటువంటి విలువ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక జంతువు కోసం మనిషిని చంపేస్తా ఉన్నారు. ఒక జంతువును సంరక్షించాలి అనేటువంటి ప్రక్రియలో మనుషులను చంపేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఏంది, మనిషి కంటే జంతువే ముఖ్యం, మనిషి కంటే జంతువే మాకు కావాలి, మనిషి వల్ల మాకేమీ ఉపయోగం లేదు, జంతువు వల్ల మాకు ఉపయోగం ఉంది, జంతువు వల్ల మాకు ఆర్థిక భద్రత, జంతువు వల్ల మాకు సామాజిక భద్రత, కాబట్టి మాకు జంతువే కావాలి, మనిషి మాకు అవసరం లేదు. మానవత్వపు విలువలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి లోకంలో మనము నివసిస్తూ ఉన్నాం. అప్పుడు ఆ దినమున గెరాసేనులో అదే విధంగా ఉన్నది. నేడు కూడాను ప్రస్తుతం లోకంలో అదే విధమైనటువంటి పద్ధతి ఉన్నది. మనిషికి విలువే లేదు. యేసు ప్రభు మిషన్లో భాగం, ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదంటే విడిపించటం, బాగు చేయటం, విడుదల చేయటం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభు అంటాడంటే, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను కలిగించడానికి, బంధించబడినటువంటి వారిని, నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటంలో కారణాలలో అదొక ప్రధానమైనటువంటి కారణం. నలిగినటువంటి వారిని విడిపించటం, బాగు చేయటం. నలిగిపోయినటువంటి వారిని అట్లాగే గాలికి వదిలిపెట్టేటువంటి వాడు కాదు దేవుడు. ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిందే అందుకు, కృంగిన వారిని లేవనెత్తటానికి, నలిగిన వారిని విడిపించటానికి ఆయన వచ్చాడు. చెరలో ఉన్నటువంటి వారికి, చెర పట్టినటువంటి వారిని విడుదలను ప్రకటించటానికి ఆయన వచ్చాడు. చెర పట్టబడినటువంటి వారిని విడుదల చేయటానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఒక వ్యక్తి చెరపట్టబడి ఉన్నాడు, ఒక వ్యక్తి బంధించబడి ఉన్నాడు. అందుచేత ఆ ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు గెరాసేనుల దేశమునకు వచ్చాడు. ఒక్కడి కోసం. యేసు ప్రభువుకు ఒక్కడన్నా ఆయనకు ఏమీ తక్కువ అభిప్రాయం ఏమీ లేదు. మనకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉపమానంలో ఒక్క గొర్రె కోసం, తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను అట్లా ఉంచి ఆ ఒక్కదాని కోసం పోతాడు. మరి ఈ 99 గొర్రెలు అంటే 99 గొర్రెలు తప్పిపోలే. అది అక్కడ 99 గొర్రెలు తప్పిపోలేదు కాబట్టి అవి ఉంటాయి, అక్కడే ఉంటాయి. కానీ తప్పిపోయినటువంటి గొర్రె ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి దాన్ని వెతుక్కుంటూ పోవడం మనం చూస్తాం. కాపరి ఒక్కరి కోసం, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. వాడు చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, బలహీనుడు కానీ,
సామాజికంగా తక్కువవాడు కానీ ఎక్కువవాడు కానీ ఒక్కడైనా ఆయనకు లెక్కనే. ప్రతి ఒక్కరి కోసం ఆయన లోకంలోనికి వచ్చాడు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి ఆయన మిట్ట మధ్యాహ్నం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను అని అంటాడు యోహాను 4:4. యేసు ప్రభు సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చను అంటే అక్కడ ఒక రీజన్ ఉంది, వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకు? అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ రక్షించబడాలి, కాపాడబడాలి. ఆ స్త్రీకి అడ్రస్ లేదు, ఆ స్త్రీ పెద్ద పేరు లేదు, ఉంటే గింటే ఏదన్నా పేరుంటే చెడ్డ పేరే ఉంది కానీ మంచి పేరు లేదు. ఒక అణగదొరకబడినటువంటి స్త్రీ, అణిచివేయబడినటువంటి స్త్రీ, సామాజికంగా సంఘంలో సమాజంలో గౌరవప్రదంగా ఉన్న స్త్రీ కాదు. అయినప్పటికీ కూడాను ప్రభు ఆమె కోసం వచ్చాడు. శిష్యులు కూడా ఎవరు లేరు, వారు వేరే పని మీద పోయారు, ఒక్కడే వచ్చాడు మిట్ట మధ్యాహ్నం ఆమె కోసం. అట్లాగా ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం వచ్చాడు. గెరాసేనులో ఎవరు కూడాను విశ్వాసులు ఎవరు లేరు, యూదులు ఎవరు లేరు, దేవుని బిడ్డలు ఎవరు లేరు. అయినప్పటికీ కూడాను దేవుడు గెరాసేను ప్రాంతానికి వచ్చాడు ఈ ఒక్కడి కోసం. ఈ ఒక్కడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే పట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు. అపవిత్రాత్మ, అపవాది చేత పట్టబడినటువంటి వాడు, అపవాది చేతిలో బందీగా ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు వచ్చింది అందుకే, వచ్చిన పని ఆయన మర్చిపోలేదు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. అక్కడ బంధించబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడి కోసం సముద్రం దాటి గెరాసేను ప్రాంతంలోకి ఆయన వచ్చాడు. ఈ వ్యక్తిని పట్టుకున్నటువంటి వాడెవడు? అపవాది, అపవిత్రాత్మ. వాని గురించినటువంటి డిస్క్రిప్షన్ మనం చూసినట్లయితే వాని యొక్క గుణం ఎటువంటిది అంటే యెషయా 14:17 యెషయా 14:17 ఏమంటున్నాడంటే ఇక్కడ వీడు ఎట్టివాడు? భూమిని కంపింపజేసేటువంటి వాడు, రాజ్యములను వణికించేటువంటి వాడు. చూసారు, శక్తివంతుడే, బలవంతుడే. లోకమును కంపింపజేయటం అంటే మామూలు విషయం కాదు కదా. రాజ్యములను వణికించడం అంటే మామూలు శక్తివంతులకు అయితే సాధ్యం కాదు కదా. కాబట్టి అపవాది గురించి ఇది రాస్తున్నాడు. కాబట్టి అపవాది భూమిని కంపింపజేస్తాడు, రాజ్యములను వణికిస్తాడు. అయితే మనకున్నటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏమంటే ఆ భూమిని, రాజ్యాలను, లోకమును, అందులో ఉన్నటువంటి సమస్తమును సృష్టించినటువంటి వాడు మన ప్రభువు, సృష్టికర్త మన ప్రభువు. కాబట్టి వానికంటే ఎన్నో రెట్లు గొప్పవాడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు అనేటువంటి సత్యం మనం గుర్తెరిగినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఓకే, వాడు బలవంతుడే, వాడు పట్టుకునేవాడే, వాడు చెరలోనికి తీసుకొని పోయేవాడే. అయితే మన దేవుడు విడిపించేటువంటి వాడు, విడుదలను అనుగ్రహించేటువంటి వాడు. ఆయన అంటాడు, అందుకే Lూకా 4 ఇందాక మనం చదువుకున్నట్టు 18లో చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను కలిగించడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి వాడు ఇంకా వాడి గురించి రాయబడినటువంటి మాటలు చూస్తే, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయువాడు ఇతడే. తేజో నక్షత్రము ఇతడే, వేకో చుక్క ఇతడే, దేవుని సింహాసనాన్ని కోరుకున్నటువంటి వాడు ఇతడే. లోకమును అడవిగా చేసేటువంటి వాడు, దాని పట్టణములను పాడు చేసేటువంటి వాడు, నాశనపుత్రుడు ఇతడే. ఇంకా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడే. ఇతడేనా అని అడుగుతున్నాడు.
ఇతడే. తాను చెరపట్టినటువంటి వారిని తమ నివాస స్థలములకు పోనీయనటువంటి వాడు ఇతడే. వాడు చెరపడతాడు, వాడు పట్టుకుంటాడు, బందీలనుగా చేస్తాడు. ఎందుకు అంటే ఆ బందీలు వారి ఇళ్లకు వెళ్ళడానికి లేదు, వారి గృహాలకు వారిని పోనీయడు. ఈ లోకంలో అపవాది మనుషుల్ని పట్టుకున్నప్పుడు వాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క నిత్య నివాసాలకు వీళ్ళు పోవడానికి లేదు. నిత్య నివాసం అంటే ఎక్కడున్నది? మనకు పైన ఉంది. ఏమంటాడు లేఖనం? ఏం తెలియజేస్తూ ఉన్నది? మీరు ఇక్కడి వారు కారు, మీ పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంటే మన యొక్క సొంత స్థలం పరలోకం అనే కదా. మన ఇల్లు ఎక్కడుంటుంది? అక్కడ ఉంటేనే కదా. యేసు ప్రభు చెప్పాడు కదా, అక్కడ చాలా నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, అక్కడ ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకుపోతాను, అక్కడ మంచి ఇళ్ళు ఉన్నాయి. అయితే వాడు అపవాది ఇక్కడ పట్టుకునే దేనికంటే వారిని తమ నివాస స్థలాలకు పోనీయకుండా బంధిస్తాడు. ఇది వాని యొక్క నేచర్. ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో వాడు ఎక్కడున్నాడంట? వాడు సమాధులలో వాసము చేసేటివాడు. వాడు ఇంటికి వెళ్ళేవాడు కాడు, ఇంటికి పోడు, ఇంటికి పోనీయడు. వాడు సమాధుల్లో తిప్పుతాడు వాడిని, అక్కడే వాసం చేస్తాడు. నివాసము ఎక్కడుంటుంది మనకు? వాసము నివాసము అంటే రెండు ఒకటే. నివాసం అంటే ఆ ఇల్లు, వాసం అంటే అక్కడ ఉండటం. నివాసం ఇంట్లో ఉంటాం మనము. కానీ వీడెక్కడ వాసం చేస్తూ ఉన్నాడు? సమాధులలో నివాసం. సమాధులలో నివాసం. సమాధులలో ఏముంటుంది? సమాధులలో సమస్త కల్మషము ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు సమాధుల్లో ఏముంటుంది అంటే కల్మషం ఉంటుంది. మత్తయి సువార్త 23:7. మత్తయి సువార్త 23:7లో ప్రభు అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నింపబడి ఉన్నది. సమాధులలో కల్మషం ఉంటుంది. అయితే ఈడు ఎక్కడ కల్మషం ఉంటుందో అక్కడ తాను పట్టుకున్నటువంటి వారిని ఉంచుతాడు. పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంచడు, కల్మషము కలిగినటువంటి స్థలాల్లో, అపరిశుద్ధమైనటువంటి స్థలాలలో వారిని ఉంచుతాడు. ఇళ్లకు పోనీయడు. ఎండిపోయినటువంటి స్థితి, ఎండిన ఎముకలు ఉంటాయి లోపల, డ్రై బోన్స్ ఉంటుంది. అక్కడ ఎంత మాత్రమో జీవము ఉండదు. సమస్త కల్మషము, ఎండిపోయినటువంటి ఎముకలు ఉండేటువంటి స్థలము సమాధులు. వాడి జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. వాడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని సూచిస్తూ ఉంది ఈ సమాధి అనేటువంటిది. సమస్త కల్మషము, ఎండిపోయినటువంటి స్థితి, పచ్చదనం ఎంత మాత్రమూ లేదు, జీవము ఎంత మాత్రమూ లేదు. ఆ స్థితిలో వాణ్ణి ఉంచాడు. ఇంట్లో లేడు, ఇంటికి పోడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 27:8. సామెతలు 27:8. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఇల్లు విడిచిపెట్టేస్తారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, సమయం అంతా ఎక్కడెక్కడో గడిపేస్తూ ఉంటారు, ఇంటికి పోరు. కారణం పట్టబడి ఉన్నారు. అపవాది చేత బందీలుగా ఉన్నటువంటి వారే ఇంటికి వెళ్లకుండా తిరగకూడనటువంటి స్థలాలలో, ఉండకూడనటువంటి స్థలాలలో నివాసము చేసేటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడాను అపవాది చేత, అపవిత్రాత్మ చేత పట్టబడినటువంటి వారు.
అటు వారిని ఎవరు బంధించలేరు, అటు వారిని ఎవరు కూడా తీసుకొని రాలేరు. ఇక్కడ వారిని తీసుకొని రావటానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూస్తే, పలుమార్లు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుతనీలుగా చేసుకుని కనుక ఎవడునూ వారిని సాధుపరచ. ఎవ్వరు చెప్పినా వినడు, మంచిగా చెప్తే వినడు, భయపెట్టినా వినడు, ఏమి చేసినా వినడు, ఇంటికి రాడు, ఇల్లు వదిలిపెట్టేసి బయట తిరుగుతూ ఉంటాడు, గూడు విడిచి తిరిగేటువంటి పక్షిలాగా. వాడు రాత్రింపగళ్ళు, 5వ వచనం, వాడు రాత్రింపగళ్ళు ఎల్లప్పుడూ సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండును. ఎప్పుడు కూడాను ఇంట్లో ఉండడు, రాత్రింపగళ్ళు సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఊరికే తిరగడమే కాదు, కేకలు వేస్తూ ఉంటాడు, కొండల్లో ఉంటాడు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటాడు. ఎంత బాధాకరమైనటువంటి స్థితి కదా. తను తాను గాయపరుచుకోవడం అంటే అనిపిస్తుంది కదా మనకి. ఎవరు గాయపరుచుకుంటారు? తమ శరీరాలను ఎవరు గాయపరుచుకుంటారు? ఎవ్వరు గాయపరుచుకోరు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి గాయపరుచుకుంటున్నాడు, తమ శరీరాలను తామే గాయపరుచుకుంటున్నారు. ఎవరు? పట్టబడినటువంటి వారు, క్యాప్చర్డ్ పీపుల్, చెరలో ఉన్నటువంటి వారు తమ సొంత శరీరాలను గాయపరుచుకుంటారు. ఎట్లా గాయపరుచుకుంటారు? వాడైతే రాళ్లతోటి కొట్టుకుంటూ ఉన్నాడు. అది మనకు వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. రాళ్లతో కొట్టుకోవడం అంటే రాత్రింబగళ్ళు అరుచుకుంటా, కేకలు పెట్టుకుంటా. ఇక్కడ మనము మన యొక్క ఈ కాంటెంపరీ డేస్కు మనము దాన్ని అన్వయించుకున్నట్లయితే ఎట్లా గాయపరుచుకుంటారు తమ సొంత శరీరాలను పట్టబడినటువంటి వారు? మొదటిది, దుష్ట ఆలోచనల ద్వారా హృదయాన్ని గాయపరుచుకుంటారు. ఆలోచనలు చాలా డేంజరస్ ఈ విషయం ఇది. ఆలోచనలు అనేటువంటిది, ప్రతి పాపము స్టార్ట్ అయ్యేది ఆలోచనల ద్వారానే. ఫస్ట్ మొదటి బీజం ప్రతి పాపానికి, ప్రతి దుర్మార్గతకు ఆలోచనే బీజం. అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆలోచన వచ్చినప్పుడే దాన్ని కట్ చేసేస్తే అది హామ్ లేకుండా వెళ్ళిపోతుంది. కానీ దాన్ని మనం పట్టుకొని హృదయంలో నాటుకొని దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి అది హృదయంలో పెరుగుతుంది. అది మొలిచి మొక్కై పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? హృదయాన్ని పాడు చేస్తుంది ఆలోచన. అందుకే దేవుడు నేను ఆలోచనకర్తను అన్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట అనాల్సి వచ్చిందంటే మెయిన్ రీజన్ ఇదే, ప్రతి పాపానికి మొదట ఆలోచన. అయితే ఈ సమస్తమైనటువంటి పాడు ఆలోచనలను కొట్టివేయటానికి దేవుడు అంటున్నాడు, నేను ఆలోచనకర్తను. నన్ను కానీ నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాషాణమును, ఆ దుర్గంధాన్ని పారదోలేటువంటి వాడును. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును, పరసంబంధమైనటువంటిదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. శ్రేష్టమైనటువంటి ఇవి దేవుని యొక్క ఆలోచన. అది మన హృదయంలో నాటినప్పుడు హృదయము గాయపరచబడదు. ఒకవేళ గాయపరచబడినటువంటి స్థితిలో ఉన్నా కూడాను ఆయన ఏమంటాడు? గాయమును మాన్పువాడును నేను అన్నాడు. హృదయానికి అనేటువంటి గాయాన్ని మాన్పగలిగేటువంటి శక్తి కేవలము వాక్యానికే ఉన్నది, మరి దేనికి లేదు. అంటారు కదా, అద్దం పగిలితే అతుకుతుంది కానీ హృదయం పగిలితే అతుకుతుందా అంటారు లోకంలో. హృదయం పగిలితే అతకదు అని లోకం చెప్తుంది. దానికి మందు లేదు అని చెప్తుంది లోకం. కానీ ఉంది. పగిలిపోయినటువంటి, గాయపరచబడినటువంటి హృదయాలను మంచిగా దాన్ని చేసేటువంటి వాడు, వారి గాయాలను కట్టేటువంటి వాడు, హృదయాన్ని స్వస్థపరిచేటువంటి దేవుడు మన దేవుడు.
కాబట్టి దురాలోచనలు మనిషి హృదయాన్ని గాయపరుస్తాయి. ఇంకా ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ అంటే నిజంగా అట్రిబ్యూట్స్ కాదు, దుర్గుణాలు. రెండవది స్మోకింగ్. చాలా సిల్లీగా అనిపిస్తుంది, ఏది పాస్టర్ స్మోకింగ్ గురించి చెప్తున్నాడు అని. సమయం కాబట్టి చెప్పాలా, సందర్భం కాబట్టి తప్పకుండా చెప్పాలా. స్మోకింగ్ చేస్తే మన లంగ్స్ను మనమే గాయపరుచుకుంటాం. లంగ్స్ పాడైపోయేది స్మోకింగ్ వల్ల. ఎట్ట గాయపరుచుకుంటారండి? ఇట్నే గాయపరుచుకుంటారు. ఆ దెయ్యం పట్టినాడు కాబట్టి రాళ్ళతో కొట్టుకున్నాడు, మనము పొగతో కొట్టుకుంటాం. ఊపిరితిత్తులు నాశనమయ్యేటట్టుగా గాయపరుచుకుంటాము. ఎవరు? పట్టబడినటువంటి వారు, అపవాది చేత బంధించబడినటువంటి వారు, దయ్యం పట్టినటువంటి వారు. ఎందుకంటే గాయపరుచుకునేది ఎవరు గాయపరుచుకుంటారు? ధర్మశాస్త్రానుసారంగా కూడాను బైబిల్లో గాయపరుచుకోకూడదు. తన శరీరాలను గాయపరుచుకునేవాడు దెయ్యం పట్టినాడు, కొట్టుకోకూడదు. అది దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి మనం ఎట్లా గాయపరుచుకుంటున్నాము? ఎందుకు గాయపరుచుకుంటాము? మనకేమైనా పిచ్చా? రాళ్ళతో కొట్టుకుంటామా? రాళ్ళతో ఏం కొట్టుకోం కదా. రాళ్ళతో ఏం కొట్టుకోం, నికోటిన్తో కొట్టుకుంటాం, పొగతో కొట్టుకుంటాం, పొగాకుతో కొట్టుకుంటాం, పాడైపోయేటట్లుగా, నాశనం అయిపోయేటట్లుగా చేస్తాం. తర్వాతది త్రాగుడు, డ్రింకింగ్, లిక్కర్. గాయపరుచుకుంటాం. దేన్ని గాయపరుచుకుంటాం? లివర్ని గాయపరుచుకుంటాం. మంచి కత్తి పెట్టి లివర్ని కోసినట్లే గాయపరుచుకోవడమే. ఇది గాయపరుచుకోవడమే, డైరెక్ట్గా గాయపరుచుకోవడం. త్రాగేటువంటి వారు లివర్ని పాడు చేసుకుంటారు. ఇంకా డ్రగ్స్. మొత్తం ఈ న్యూరో సిస్టమ్ అంతా కూడాను నాశనం అయిపోతుంది ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల. ఒకవేళ దేవుని కృప వల్ల మన సమాజంలో, మన సంఘంలో అటువంటి పరిస్థితులు ఏవేమో, కానీ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి. ప్రతిరోజు న్యూసే డ్రగ్స్ గురించి. అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ వందలు వేలు కేజీలు, అవి 100 కోట్లు అవుతాయి. అంతా ఖరీదైనటువంటి డ్రగ్స్. ఏమవుతుంది? మొత్తం టాప్ టు బాటం నాశనం అయిపోతుంది. గాయపరుచుకుంటూ ఉంటారు. కారణం పట్టబడినటువంటి స్థితి. ఇళ్ళకపోరు. ఎందుకంటే వాడు పట్టుకుంటే ఇళ్ళకు పోనీయడు కదా, వాడి నేచర్ అది కదా. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, పార్కుల్లో పండుకుంటూ ఉంటారు, రోడ్ల మీద పండుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడో పండుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇంటికి పోయినా కూడా కల్మషం. ఏం తింటారో, ఏం తాగుతారో, ఎక్కడ పడుకుంటారో తెలియదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది. గాయపరుచుకోవడం. ప్రసంగి గ్రంథం 11:10లో ఏమంటాడంటే, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము. నీ దేహమును కొన్ని చెడిపేస్తూ ఉన్నాయి, దానిని నీవు తొలగించుకోవాలి. అది లేకపోతే నీ దేహాన్ని తిని పడేస్తుంది, నాశనం చేసేస్తుంది. నువ్వు తొలగించుకోవాలి. ఇంకా నాశనం చేసేటువంటి విషయం ఇంకోటి ఉంది. శరీరాన్ని, జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం జారత్వం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18. గాయపరుచుకునేటువంటి ఈ గాయాలు మానడం అనేటువంటిది చాలా కష్టం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకు హానికరముగా చేస్తూ ఉన్నాడు పాపం.
తన సొంత శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు, హాని కలుగజేసుకుంటున్నాడు ఈ పాపం చేయటం ద్వారా. కాబట్టి మీరు దూరముగా పారిపోండి. ప్రసంగి గ్రంథం 7:17, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదు. ఏమవుతుంది? గాయపరుచుకుంటే ఏమవుతుంది? దుర్మార్గ పనులు చేస్తే ఏమవుతుంది? నీ కాలమునకు ముందుగా నీవు చనిపోతావు. దేవుడు మనకొక కొన్ని సెట్ ఆఫ్ డేస్, ఇయర్స్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నియమించి ఈ లోకానికి పంపించాడు. 170 ఏళ్ళు బ్రతకాలి, లేకుంటే 80 ఏళ్ళు బ్రతకాలి. అయితే మనిషి ఏం చేస్తాడంటే, ఏ మనిషి? పట్టబడినటువంటి మనిషి, చెరలో ఉన్నటువంటి మనిషి ఏం చేస్తాడు? ఈ విధంగా గాయాలు చేసుకుంటా ఉంటే ఎంతకాలం బతుకుతారు? హృదయానికి గాయం, శరీరానికి గాయం, లివర్కి గాయం, కిడ్నీస్కి గాయం, మొత్తం నరాలన్నిటికీ గాయాలు, సూదులు పొడుచుకోవడం, ఇట్ట గాయాలు చేసుకుంటే ఎన్నాళ్ళు బ్రతుకుతాడు ఒక మనిషి? దేవుడు నియమించినటువంటి నియమము కంటే ముందుగానే వాడు వెళ్ళిపోతాడు. అదే కదా అంటున్నాడు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. ఎందుకు చనిపోతాడు? దుర్మార్గ పనులు చేయటం ద్వారా. దుర్మార్గ పనులు చేయటం ద్వారా చనిపోతాడు ఒక మనిషి. దేవుడు నియమించినటువంటి డేస్లో కాదు, ముందే త్వరపడి పక్షి ఉరి యొద్దకు త్వరపడి పరిగెత్తునట్లుగా వెళ్ళిపోయి దాంట్లో పడతాడు. ఇళ్ళకు పోడు, ఇంటి బయట తిరుగుతూ ఉంటాడు, ఇళ్ళకు పోనీయుడు బంధించబడినటువంటి వాడు. ఈ విధముగా బంధించబడినటువంటి వారు తమ శరీరములను తాము గాయపరుచుకుంటూ ఉంటారు. కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఇంట్లో లేడు. ఎక్కడికి పోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో లేడు. ఇంట్లో ఉంటేవాడు తప్పిపోయినటువంటి వాడు ఎందుకు అవుతాడు? ఇంట్లో ఉంటేవాడు పట్టబడినటువంటి వాడు ఎందుకు అవుతాడు? చెరపట్టబడినటువంటి వాడు ఎందుకు అవుతాడు? ఇంట్లో లేడు. ఇంట్లోంచి బయటికి పోతాడు. బయటికి పోయి ఏం చేశాడు? బయటికి పోయి ఏం చేశాడు? లూకా 15:31 చదవండి. వాళ్ళ పెద్ద కొడుకు అంటాడు వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని. 15:30 ఏం చేశాడంటే, బయటికి వెళ్ళి, ఇంట్లోంచి బయటికి వెళ్ళి చాలు, ఏం చేశాడంట? ఆస్తి మొత్తం వేశ్యలతో తినివేశాడంట. ఇంట్లో ఉంటే ఆ పని చేయనిస్తాడా దేవుడు? తండ్రి. అందుకే వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బయట మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు. అందుకే వీడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు, కొండల్లో తిరుగుతున్నాడు, కేకలు పెడుతూ తిరుగుతున్నాడు, తన శరీరాన్ని రాళ్లతోటి గాయపరుచుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, మొత్తం గాయాలే, తన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అన్నీ గాయాలే, స్వస్థత కొంచెమైనా కూడా లేదు. గాయాల పాలైనటువంటి మనుషులుగా కనబడుతూ ఉన్నారు. ఎవరు? పట్టబడినటువంటి వారు, బయటికి వెళ్ళినటువంటి వారు, బయట తిరిగేటువంటి వారు, సమాధుల్లో వాసము చేసేటువంటి వారు. ఇంట్లో ఉండకుండా వాడు సమాధులను ఎంచుకున్నాడు. వీడైతే రాళ్లతోటి గాయపరుచుకున్నాడు. కానీ చాలామంది దురలవాట్ల చేత వారి సొంత శరీరాలను గాయపరుచుకుంటూ ఉంటున్నారు. యేసు ప్రభు గెరాసేనుకు వీని కొరకే వచ్చాడు. ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని కాపాడడానికే ఆయన వచ్చాడు. చెదిరిపోయినటువంటి వాని జీవితం, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాని జీవితాన్ని బాగు చేయటానికి, స్వస్థపరచటానికి, రక్షించటానికి, విడిపించటానికి వాని కోసం గెరాసేనుల దేశానికి ప్రభు వచ్చాడు. అందుకోసమే వచ్చాడు.
యేసు ప్రభు వారిని స్వస్థపరచడానికి. ఈ సమాజం ఎట్లాంటిదంటే, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా సమాజం యొక్క ప్రయారిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అని ముందుగా మనం చెప్పుకున్నాం. వాడు సమాధుల్లో తిరుగుతూ ఉంటే వానిని ఎవ్వరూ మార్చలేకపోయారు, వాడిని ఎవరు బంధించలేకపోయారు, వానిని ఎవరు సాధుపరచలేకపోయారు. అదే కదా రాయబడి ఉన్నది 3వ వచనంలో, ఎవడును వానిని బంధింపలేకపోయెను. 4వ వచనం చివరిలో, ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఎవడు సాధుపరచలేడు, ఎవడు బంధించలేడు. సామెతల కీర్తనల గ్రంథం 49:7 రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవడును తన సహోదరుణ్ణి విమోచించలేడు. ఎవడును ఏ విధము చేతనేనను తన సహోదరుని విమోచించలేడు. వాడి వల్ల కావట్లే, కాదు, వాడి వల్ల కాదు. కాబట్టి ఎవ్వరూ కూడాను ఆ వ్యక్తికి ఏది కొంచెం కూడాను మంచి పని ఆ వ్యక్తి ఎడల చెయ్యలేకపోయారు. కాబట్టి ప్రస్తుతము ఈ లోకంలో కూడాను గెరాసేనుల ప్రాంతంలో ఉన్నట్లుగానే మనుషుల తత్వం మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక మనిషి కంటే వారికి ఒక జంతువే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. ఎందుకు? వీటి వల్ల ఏం ఉపయోగం? అదిగో ఆ జంతువులను సాక్కుంటే మంచి లాభం. కాబట్టి జంతువే మనకు మనిషి కన్నా ఎక్కువ. మనిషిని ప్రేమించడం లేదు కానీ జంతువులను ప్రేమిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంటే జంతు ప్రేమికులు ఉంటారు, అది వేరు. జంతువులను ఓకే మంచిగా చూడాలనే ఉద్దేశంతో ఉంటారు, సరే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ జంతువులు మనుషుల మీద పడి చంపుతూ ఉంటే కూడా జంతు ప్రేమ మరి విడ్డూరం. ఇది ఈ హైదరాబాద్ సిటీలో రోజు న్యూస్ పేపర్లో కుక్కలు వచ్చి చిన్నపిల్లల్ని పెరికేయడం, లాగేయడం, ఇట్లా ముఖం మీద లాగేయడం, పిచ్చి కుక్కలు, మంచి కుక్కలు కూడా రోజుకి ఎన్నో మనకు తెలియపరచబడినటువంటి, వెలుగులోకి రానటువంటివి ఎన్నో ఉంటాయి. అక్కడ నారాయణగూడ హాస్పిటల్కి పోతే క్యూలో ఉంటారు. అంటే అంతమందిని కుక్కలు కరుస్తున్నాయి. అంటే ఇక్కడ కుక్కలకి ఏదన్నా దాని మీద యాక్షన్ తీసుకుందామా అంటే వీళ్ళున్నారు మళ్ళీ జంతు ప్రేమికులు. మనుషులకి పట్టడన్నం బెటరు, కుక్కల్ని ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు కార్లలో ఎక్కించుకొని. అదేమని అడిగితే వీటికి ఉన్నంత విశ్వాసం మనుషులకు ఎక్కడిది అని అంటారు. అది కూడా మనకు నిజమే అనిపిస్తుంది. కానీ అదే కుక్కలు మనుషుల్ని కరుస్తున్నాయి కదా, ఆ వీధి కుక్కలు. మరి వాటిని పట్టుకోమంటే ఒప్పుకోరు. అవి కుక్కల్ని ఎట్టు చంపుతారు? కుక్కల్ని పట్టుకోండి అంటే అవి వచ్చి మనుషుల మీద పడి మనుషులు చంపేయచ్చు, ఆ ర్యాబిస్ అటాక్ అయ్యి మనుషుల్ని చంపేయచ్చు, కానీ కుక్కల్ని మాత్రం చంపకూడదు. ఇది ఈ విడ్డూరం కదా ఇది. అంటే మనిషి కంటే కుక్కే ఎక్కువ కదా సమాజంలో. దాని అర్థం మనిషిని చంపుతుంటే పట్టించుకోరు, కానీ వాటిని చంపితే మాత్రం ఎందుకు చంపుతారు, కేసులు పెడతారు. అటువంటి సమాజం నేడు కూడాను సేమ్ అదే సొసైటీ ఎక్కడ కూడాను గెరాసేన్లో ఉన్నది. గెరాసేన్లో వాళ్ళు ఆర్థిక భద్రత, సామాజిక స్థిరత్వము వారికి ప్రధానమైనటువంటి విషయాలు. అంతేగాని ఎవరు ఎటుపోయినా మాకు సంబంధం లేదు, ఎవడు ఎటు చచ్చినా మాకేమీ కూడాను ఇంత చీమ కుట్టినంతగా కూడాను బాధ లేదు. ఒకవేళ మా ఆర్థిక మూలాన్ని దెబ్బతీసేటువంటి విషయాలు ఏమన్నా చేస్తే వారు ఒప్పుకోరు. అసలు ఆత్మీయమైనటువంటి విషయాలకు అసలు అక్కడ స్థానమే లేదు గెరాసేన్లో. అటువంటి స్థలాలకు యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకం కూడా అదే స్థితిలో ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, ప్రభు వచ్చేటప్పటికి లోకం ఎట్టున్నదంట? మరణాంధకారంలో ఉన్నదంట. చీకటి గల చోట్లలో మరణాంధకారంలో కూర్చొని ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి అని చెప్పి రాయబడింది. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించేటువంటి ఆ ప్రాఫెసీ.
యేసు ప్రభు వెలుగు, లోకంలో అంధకారం, చీకటి, మరణాంధకారం ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ఆయన అంటాడు, ఆ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మనుషులు సంబంధాలు కలిగి ఉన్నారు అంటే ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాని వెనకాల ఏముంటుంది? ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఉంటాయి. అందుకే మనుషులు కలిసి ఉన్నారు. మనుషులు కలిసి ఉన్నారంటే దాని అర్థం ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు. ప్రతి హ్యూమన్ రిలేషన్ వెనకాల ఏదో ఒక యాంగిల్లో, ఏదో ఒక చోట ఆర్థిక లావాదేవీలు బలంగా ముడిపడి ఉండటం మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకు వివాహం ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈ వివాహంలో ఆర్థికమైనటువంటి అంశాలు లేవా? ప్రధానంగా అదే, ఎంత ఇస్తావు, ఏమిస్తావు. అంటే ఈ వివాహంలో ఈ వివాహాన్ని ఏం నడిపిస్తూ ఉంది? ఆర్థికమైనటువంటి శక్తి, ఆర్థిక శక్తి. తద్వారా ఏమనుకుంటున్నారు మనుషులు? అమ్మో, మనకు ఆర్థిక భద్రత ఉండాల కాబట్టి ఆత్మీయంగా ఏమన్న తర్వాత విషయం అది ఎప్పుడో చూసుకొని, ప్రస్తుతం మనకు ఆర్థికంగా బాగుండాలి కాబట్టి మనకున్న సమయం అంతా ఆర్థికంగా బలపడడానికే వినియోగిద్దాం. ఎట్లా మారిపోయిందో చూడండి. ప్రతి సంబంధము ఆర్థిక సంబంధమే. స్నేహమైన శత్రుత్వమైన ఎట్లా వస్తుంది? స్నేహమైన శత్రుత్వమైన ఎట్లా వస్తుంది? ఆర్థికమైనటువంటి లావాదేవీల వల్లనే శత్రుత్వం పుడుతుంది. స్నేహమైనా కూడాను, స్నేహమైన స్వచ్ఛమైన స్నేహం ఎక్కడుంది ఈ రోజుల్లో? ఒక దేశం ఇంకొక దేశంతో స్నేహం చేస్తుందంటే దాని వెనకాల ఏముంటాయి? లావాదేవీలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఉంటాయి. అందుకే మిత్రదేశం అంటారు. కాబట్టి మిత్రత్వమైన శత్రుత్వమైనా కూడాను ఎట్లా వస్తుంది? ఆర్థికంగా. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశము ఇరాన్ దేశంతో క్లోజ్ రిలేషన్లో ఉండేది. ఫ్రెండ్స్, 2 మిత్రదేశాలు. ఇప్పుడు భయంకరమైన శత్రువులు. కారణం లావాదేవీలు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒకటి బలమైనటువంటి కారణాల్లో, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఆర్థికమైనటువంటి కారణం ఒకటి ప్రధానమైనటువంటిది. మనుషులు, దేశాలు, గుంపులు, మిత్రులైనా శత్రువులైనా కూడాను ఆర్థిక లావాదేవీల పైననే ఆధారపడి ఉన్నది. అన్ని అవసరతలు డబ్బుతో తీరవు. అన్ని పనులు డబ్బుతోటి కావు. మనం చెప్తాం ఈ మాట, అన్ని అవసరాలు డబ్బుతో ఎట్లా అవుతాయి అని అంటాం. మనమే అంటాం, కావు. అన్ని అవసరతలు డబ్బుతోటి కావు. మనశ్శాంతిని డబ్బుతో కొనలేము, ఆరోగ్యము డబ్బుతో కొనలేము. ఈ మనమే చెప్తూ ఉంటాము. అయినప్పటికీ కూడాను మనుషులందరూ కూడాను ఆర్థికంగా స్థిరంగా ఉండాలనేటువంటి దాని వైపే ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆర్థికంగా బలంగా ఉండాలనేటువంటి దారి వైపే ప్రయాణం చేస్తూ ఉంటాం. అదే కోవలో ఉన్నారు ఈ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి మనుషులు. వారికి ఆత్మీయమైనటువంటి విషయాలు అవసరం లేదు, వారికి రక్షణ అవసరం లేదు, వారికి ప్రభువు అవసరం లేదు. కాబట్టి ఈ దెయ్యం పట్టినాడు రాత్రింబొగలో కొండల్లో అరుస్తూ ఉంటే, కేకలు పెడతా ఉంటే వాడిని చూసి ఎవ్వరూ భయపడినట్టుగా అక్కడ లేదు. ఎవరు భయపడలే వాడిని చూసి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాడు తనకు వేసినటువంటి సంకెళ్ళను ఎరగదీసి నలగొట్టి వాటిని తుత్తునీలుగా చేసను అని చెప్పి రాయబడింది. కానీ వాడిని చూసి ఎవ్వరూ భయపడలే. వాడిని చూసి భయపడ్డారు అని చెప్పేసి ఇక్కడ రాయబడలేదు. అయితే యేసు ప్రభువు వచ్చి వాడిని బాగు చేసినప్పుడు వాడు స్వస్థ చిత్తుడై కూర్చున్నప్పుడు, వాడు బట్టలు లేకుండా రాళ్ళ కొట్టుకుంటా అరుచుకుంటా తిరుగుతూ ఉంటే వాడిని చూసి ఎవరు భయపడలే. వాడు పిచ్చోడైపోయినట్టు తిరుగుతూ ఉంటే వాడిని చూసి ఎవరు భయపడలా. అయితే వాడు బాగుపడిన తర్వాత వాడు తిరిగి బట్టలు వేసుకొని కాముగా కూర్చుని ఉంటే అప్పుడు వాడిని చూసి భయపడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం కదా ఇది! ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఇది. అంటే మనుషుల యొక్క నేచర్, మనుషుల యొక్క తత్వము ఎట్లా ఉందో చూడండి. ఆ గెరాసేనుల మనుషులు ఇప్పుడు కూడా అంతే. చదవండి 15వ వచనం చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి, ఏంది ఇది ఎక్కడ భయం? ఇది దేనికి భయం? భయపడితే వాడు పిచ్చోడుగా ఉన్నప్పుడు భయపడాలా? వాడు దయ్యం పడి తిరుగుతున్నప్పుడు భయపడాలా? వాడు కొడతాడేమో, గాయపరుస్తాడేమో అదే రాయితోటి నన్ను మమ్మల్ని అని భయపడాలా? వాడిని సంఖ్యలతో కట్టేసినప్పుడు భయపడాలా? కట్టేసిన తర్వాత సంఖ్యలను సైతం వాడు తెంచుకున్నప్పుడు ఇది ఎక్కడిది? ఇది మనుషులు సంఖ్యలను తెంచుకుంటారా? సంఖ్యలను తెంచుకోవడం కాదు, వాటిని తుత్తునీలుగా పొడి పొడి చేశాడు. అప్పుడు భయపడాలి యాక్చువల్గా. ఇది ఏంది? ఇదేం శక్తి? వీనికి ఎట్లా వచ్చింది శక్తి? గొలుసులను తెంపే శక్తి. కాబట్టి వీడు గొలుసులను తెంపగలిగినటువంటి వాడు మనుషులను చంపలేడా? కాబట్టి వీనికి మనం భయపడాలా? భయపడి వీనికి దూరంగా ఉండాలా? లేకుంటే వీడి ఇట్లాంటి భయాలు వాళ్ళ జీవితాల్లో కనబడవు. అయితే వాడు బాగుపడిన తర్వాత వాడు ఏ హానికరంగా హాని చేసేటువంటి వాడిగా కానప్పుడు, వాడు బాగున్నప్పుడు, వాడు గమ్మున కూర్చొని ఉన్నప్పుడు, స్వస్థ చిత్తుడైనప్పుడు వాడిని చూసి భయపడుతున్నారు. ఎంత ఆశ్చర్యం! స్వస్థ చిత్తుడే కూర్చుండి ఉండడం చూచి భయపడిరి. ఆశ్చర్యపోవాలి, వాళ్ళు ముగ్ధులైపోవాలి. ఈ పని చేసినటువంటి వాడు ఎవరు అని ప్రభువుని చూసి వాళ్ళు మొక్కలా కాళ్ళ, కానీ అక్కడ ఏమీ జరగలా అటువంటిది. పైగా వాళ్ళు చాలా అఫెండ్ అయిపోయినాడు. కారణం ఏంది? అక్కడ వాడు బాగుపడడం ద్వారా వారి ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఆ జంతువులు 2000 ఉన్నాయంటే, అక్కడ 2000 ఉన్నాయి. ఈ 2000 జంతువులు ఎప్పుడైతే ఆ దయ్యము వీనిని వదిలిపోయేసి జంతువుల్లో ప్రవేశించిందో, అవి యాక్చువల్గా కొండ ప్రాంతం, ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతం. గలిలయ ప్రాంతం అంతా చుట్టూ కొండలు, మధ్యలో సరస్సు, సముద్రం అని అంటారు కానీ అది చాలా పెద్ద సరస్సు, కొండలు ఉంటాయి. ఆ కొండల పైకి ఇట్లా ఏటవాలుగా ఉన్నటువంటి ఆ కొండల పైకి ఎక్కి మేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ దయ్యం పోయేసి ఆ 2000 జంతువుల్లో పడిపోయిందో, అవి ఏం చేసినాయంటే ఇట్లా ఎక్కాల్సినటువంటివి ఇట తిరుక్కొని డౌన్కు పరిగెత్తినాయి. డౌన్కు పరిగెత్తేటప్పటికి చివరికి వచ్చి ఎక్కడ పడ్డాయి? వచ్చి సముద్రంలో పడిపోయినాయి. ఒక్కొక్క జంతువు ఆ రోజుల్లో 20 దీనార్లు అంట. రోమా దీనార్లు 20 దీనార్లు అంట ఒక్కొక్క జంతువు. ఆ విధంగా వేసుకుంటే 2000 ఇంటూ 20 దీనార్స్, 40,000 దీనార్లు. ఇప్పుడు ఒక దీనార్ ఎంతో తెలుసునా? 50 రూపాయలు. రోమా దీనార్, ఆ రోజుల్లో రోమా దీనారు, ఈ రోజులకు కానీ మారిస్తే 50 రూపాయలు. ఇప్పుడు 40,000 ఇంటూ 50, $2 మిలియన్. రూపాయలు కాదు, ఇందాక చెప్పింది, సారీ, $50. ఒక దీనార్ $50. ఇప్పుడు 4,000 ఇంటూ 50, 40,000 ఇంటూ $50, $2 మిలియన్ లాస్. $2 మిలియన్ విలువ చేసేటువంటి ఆ జంతువులు పాడి చచ్చినాయి. అందుకు వాళ్ళు చాలా జరిగినటువంటి ఆర్థిక నష్టం వాళ్ళకు కనబడుతూ ఉంది. కానీ ప్రభువు చేసినటువంటి పని కానీ, ఆయన చేసినటువంటి స్వస్థత కానీ వాళ్ళ కంటికి ఏమాత్రము కనబడటం లేదు. అందుకే వాళ్ళు భయపడ్డారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులే ముఖ్యం, మనుషుల కన్నా ధనమే ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడతా ఉంది. మాకు ఆర్థిక భద్రత కావాలి, తద్వారా సామాజిక స్థిరత్వము కావాలి. ఈ రెండిటి కోసమే మనుషుల ప్రాకులాట. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చివరిగా చెప్పేసుకుని మనం ముగించేసుకుందాము. 16-17 వచనాల్లో ఈ పని చేసినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? వారు తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను బతిమాలు కొనసాగిరి.
యేసు ప్రభు ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎంత డబ్బు నష్టపోవాల్సి వస్తుందో మనము, తద్వారా ఎన్ని వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుందో. కాబట్టి ఆయన మనకు వద్దు. అంటే ఇప్పుడు ఎవరు కావాలా? ధనము కావాలి. ప్రభు వద్దు, మాకు ధనము కావాలి, మాకు ఆస్తి కావాలి, ఆర్థికంగా బలంగా ఉండాలా. ప్రభు వద్దు. అందుకే దానికోసం మేము ఏమైనా చేస్తాం. టైం లేదు అని అంటుంటారు చాలామంది ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభుతో గడపడానికి. అసలు ఆ టైం ఇచ్చింది ఎవరు? టైం లేదు. ఆ టైం ఇచ్చింది ఎవరు? ఒక్కసారి తీసుకున్నాడు అనుకోండి టైము, ఏడుంటావు? ఆ టైం ఒకసారి లాగేసుకున్నాడు అనుకోండి ప్రభు, ఎక్కడికి పోతావు? చాలా బిజీ, నాకు డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ లాగేసుకుంటే ఏం చేస్తావు? డ్యూటీ ఇచ్చింది ఎవరు? చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉంటాం మనుషులు, అర్థం కాదు. కానీ ఈ గెరాసేన్లో ఉన్నటువంటి మనుషులకి, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులకి పెద్ద తేడా ఏమి ఉండదు. ప్రభు కంటే మాకు అదే ముఖ్యం, కాబట్టి వద్దు. అటువంటి స్థితిలోనికి మనము వెళ్ళకూడదు. మనకున్నటువంటి గొప్ప ధన్యత, ప్రివిలేజ్ ఏమంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి సైతం దగ్గరికి ప్రభువు వస్తున్నాడు, వచ్చి కార్యాలు చేస్తున్నాడు, అక్కడ అద్భుతాలు జరిపిస్తున్నాడు. వాళ్ళైతే పట్టించుకోలేదు. కానీ యాక్చువల్గా ఇవన్నీ తెలిసినటువంటి మనము ఈరోజు ప్రభు వైపు చూడాలి, ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి, ఆయన వైపుకు తిరగాలి. ఆయన ప్రభు నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాలి. వాళ్ళైతే వద్దు ప్రభు, నువ్వు వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో, మా అవసరమే లేదు. కానీ మనమైతే ప్రభువుని పట్టుకోవాలి. ఆయన దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకుడి, వేడుకొనడి. ఆయన మాట్లాడతాడు. ప్రభు నువ్వు మాతో ఉండు అని చెప్పాలి. ప్రభు నువ్వు మాతో ఉండు, ఇక్కడే ఉండు. కాబట్టి ప్రభు నాతో ఉంటే ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అన్నాడు యోబు. దావీదు, నువ్వు నాతో ఉంటే ఈ లోకంలో. కాబట్టి మన యాటిట్యూడ్ మార్చాలి, మన ప్రయారిటీస్ మనము మార్చుకోవాలి. కొంచెం ఆత్మీయమైనటువంటి విషయాలకు సమయాన్ని కేటాయించాలి. ఎంతసేపటికి లోకంలో ఉన్నటువంటి భద్రత, ఆర్థిక, సామాజిక విషయాలకు మనం సమయము కేటాయించడం కాదు, కానీ దైవ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలకు మనం తప్పనిసరిగా ప్రాధాన్యతను ఇవ్వాలా. అటు ఇచ్చేటువంటి వారి ఎడలని దేవుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. రేపు మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తల ఎత్తుకొని మనము మాట్లాడగలుగుతాం ప్రభు సముఖమందు, తల దించుకునేటువంటి పరిస్థితి లేకుండా. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.